ఆపరేషన్ సింధూర్ అయిన దగ్గర నుంచి కూడా మన దేశంలో ఉన్న ఏ ఒక్క సెలబ్రిటీ కానివ్వండి ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అయింది కూడా లేదు. ఎందుకంటే ఎవరైనా కూడా మనకు ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా, జై భారత్ అందమా, మన ఇండియా గురించి గర్వంగా మాట్లాడదామా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం మనకి వచ్చినప్పుడు అసలు ఎవరు కూడా దానిపైన పెద్ద రియాక్ట్ అయింది లేదు, ఏం లేదు. ఏమైంది అంటే జస్ట్ ఒక ఆపరేషన్ సింధూర్ అనే పోస్ట్ని తీసుకొచ్చి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో వేసేసిండ్రు. ఇక సోషల్ మీడియాకి వస్తే వీళ్ళ తమ్నెయిల్లు వీళ్ళ న్యూస్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే శాటిలైట్ల ఛానళ్ళని మించిపోయినారు. ఇక శాటిలైట్ ఛానల్స్ని కూడా చెప్పాలంటే వాళ్ళ తమ్నెయిల్లు ఎంతసేపు టీఆర్పీ కోసం వ్యూస్ కోసం అదే చూస్తున్నారు తప్ప నిజం ఏంటిది వాస్తవం ఏందనేది కూడా ఎవరు చూస్తలేరు. ఆ నిజం ఏందో తెలిసే లోపే ఎంత నష్టం జరగాలనో ఆ నష్టం అనేది జరిగిపోతున్నది. ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ 1000 కోట్లు ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేసిందని చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా నడుస్తుంది. అది మనం గూగుల్లో కొడితే చూపించింది ప్రభాస్ 1000 crores ఎక్కడ ఏం డొనేట్ చేయలేదని చెప్పి చూపించింది. సరే ఈడ దాకా ఫైన్ బాగానే ఉంది, దానిపైన పెద్దగా రియాక్ట్ కాలేదు. మళ్ళీ చూసుకుంటే ప్రభాస్ 100 కోట్లు డొనేట్ చేసిందని చెప్పి కూడా ఇంకో వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది. అసలు లక్షలలో వ్యూస్ వచ్చినాయి. కింద కామెంట్స్ చూస్తే మాత్రం ప్రభాస్ చాలా గ్రేట్ అది ఇది అని చెప్పి పెడుతున్నారు. నిజంగానే ప్రభాస్ ఇప్పుడనే కాదు, ఆ గతంలో కూడా డొనేట్ చేసిండు, చెయ్యలేదు అనట్లేదు. ఎప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 కోట్లు అప్పుడు మన రాష్ట్రాలు ఎఫెక్ట్ అయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కూడా డొనేట్ చేసిండు. వీళ్ళు కూడా జనరల్గా డొనేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు డొనేట్ చేయలేదని కాదు, చేసి ఉండొచ్చు చేసి ఉండకపోవచ్చు. కానీ నిజంగానే ప్రభాస్ అంత డొనేట్ చేస్తే అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటైతే రిలీజ్ చేస్తాయి కదా. గూగుల్లో మనం చూసుకుంటే నేషనల్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా చెప్తారు కదా ఏది లేదు. ఆడ ఎవరో ఒక వార్త పెట్టిండ్రు, దాన్ని వీళ్ళు చదువుడు అట్లా ఇట్లా అని చెప్పి పెద్ద లేపుతున్నారు. అరే నిజం ఏంటో తెలుసుకోండి అయ్యా ఫస్ట్. ఇంకో ఈ ఛానల్ ఉంది క్యాటలిస్ట్ డివోషన్ అని చెప్పి, ప్రభాస్ డొనేటెడ్ 1000 crores టు ఇండియన్ ఆర్మీ అని పెట్టిండ్రు. కానీ ఛానల్లోకి వెళ్తే అక్కడ ఫేక్ న్యూస్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకొక ఛానల్ ఏదో ఉంది ఏకంగా 100 కోట్లు ప్రభాస్ డొనేట్ చేసి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పి దానికి 100 కోట్లు ఇస్తున్నాను అని చెప్పి కూడా చెప్పింది. కానీ అది చూస్తే ఏడలేదు గూగుల్లో. అరే అఫీషియల్గా మీకు ఏమైనా ఇస్తే నిజంగా అవన్నీ బయట పెట్టచ్చు కదా. అవన్నీ ఏం బయట పెట్టకుండా మీరు ఇష్టం ఉన్నట్టుగా చెప్తే మిగతా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లందరూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ప్రభాస్ దేవుడు అది ఇది అని చెప్పి. నిజంగా ఫ్యాన్స్కి దేవుడే అండి, కాదని అనట్లేదు. కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో అనేది తెలుసుకొని మాట్లాడండి.